హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసి తర్వాత ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఓకే, తర్వాత దీంట్లో మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఎంటర్ కొట్టడం ద్వారా మీకు ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారనమాట. ఓకే, ఏంటంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము ఏ కొత్త వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా ఏంటంటే మీరు త్వరగా చూడగలుగుతారనమాట యూట్యూబ్ అనేది. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ చూసారు కదా, వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఈ విధంగా వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాతే, ఇవన్నీ చూస్తే మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంతే తప్ప 1, 2 చూస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ లోడ్ మోర్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఇంకా చాలా వరకు యూట్యూబ్లు అనేవి వస్తాయి. అలాగా మీకు ఛానల్లో వచ్చేసరికి చాలా వరకు వీడియోస్ అనేవి ఉన్నవి. ఇవన్నీ చూడాలి. ఇంకా దీని మీద మళ్ళీ లోడ్ మోర్ అని మీద క్లిక్ చేయండి. చాలా వరకు వీడియోస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఓకే అలాగైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్, భారత రాజ్యాంగంలో ఏ రకమైన షెడ్యూళ్ళు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాము. అలాగైతే మన రాజ్యాంగంలో మొత్తం షెడ్యూల్ వచ్చేసరికి 12 ఉన్నాయి. ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? మనకి 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అలాగైతే దీంట్లో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి దేనికి సంబంధించింది ఇది అంటే మన సమైక్యంలోని రాష్ట్రాలు, వాటి భౌగోళిక సరిహద్దులు, ఓకే, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి సరిహద్దులు. ఓకే, ఇదేంటంటే ఈ 1వ షెడ్యూల్ మొదటిది దేనికి సంబంధించింది అంటే మన భౌగోళిక సరిహద్దులకు సంబంధించింది. మొదటి షెడ్యూల్ అనేది మన భౌగోళిక సరిహద్దులకి సంబంధించింది అనమాట. ఏంటంటే ఇవి దీని కిందకు వచ్చేటటువంటి నిబంధనలు ఏంటంటే 1 నుంచి 4 నిబంధనలు వస్తాయన్నమాట. దీంట్లో ఈ షెడ్యూల్లో 1 నుంచి 4 నిబంధనల దాకా వస్తాయి. అలాగైతే మనకి ఈ 1వ నిబంధన అనేది ఇంకో విషయం, ఈ 1వ నిబంధన కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి సరిహద్దులు కూడా 1వ షెడ్యూల్లే. ఓకే, ఇదనమాట 1వ షెడ్యూల్ అంటే దేనికి సంబంధించింది? భౌగోళిక సరిహద్దులకు సంబంధించింది. తర్వాత చూస్తే 2వ షెడ్యూల్ వచ్చేసరికి ఇది దేనికి సంబంధించిందంటే వ్యక్తుల జీతాలకి సంబంధించింది. దేనికి సంబంధించింది? ఇది జీతాలకి సంబంధించింది. అలాగైతే ఈ యొక్క జీతభత్యాలు, ఓకే, ఈ జీతభత్యాలకు సంబంధించింది అనమాట. ఏంటి? రాష్ట్రపతి, గవర్నర్ జీతాలు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అదే విధంగా చూస్తే రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, శాసనసభ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, అదేవిధంగా చూస్తే శాసన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు. ఓకే, తర్వాత చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తర్వాత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. వీళ్ళందరి జీతభత్యాలు కూడా మనకి 2వ షెడ్యూల్లోనికి వస్తాయి. ఓకే, అర్థమైంది కదా మీకు? 2వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? జీతభత్యాలకే సంబంధించింది. దీనిలో వచ్చే నిబంధనలు ఏంటంటే 59వ నిబంధన. ఓకే, 59వ నిబంధన వస్తుంది. తర్వాత చూస్తే మనకి 65వ నిబంధన, 75వ నిబంధన, 97వ నిబంధన, 125వ నిబంధన, 148, ఓకే, 158, 164, తర్వాత 186, తర్వాత 201. ఈ నిబంధనలన్నీ కూడా
ఏ షెడ్యూల్లోనికి వస్తాయి అంటే మనకి 2వ షెడ్యూల్లోనికి వస్తాయి. ఓకే, ఈ నిబంధనల గురించి మనం నెక్స్ట్ యూట్యూబ్లో చెప్పుకుందాము, ఏ నిబంధన దీనికి సంబంధించిందని. ఓకే, తర్వాత చూస్తే మనకి 3వ షెడ్యూల్. 3వ షెడ్యూల్లో ఇంకేమొస్తున్నాయా అంటే 3వ షెడ్యూల్లోకి వచ్చేది ఏంటంటే ప్రమాణ స్వీకారాలు. ప్రమాణ స్వీకారాలు అనేవి మనకి 3వ షెడ్యూల్లోనికి వస్తాయి. ప్రమాణ స్వీకారాలు 3వ షెడ్యూల్లోనికి వస్తాయన్నమాట. అయితే ఈ ప్రమాణ స్వీకారం ఏంటంటే కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం ఒకటి, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత రాష్ట్ర మంత్రులు, శాసనసభ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అన్నీ కూడా ఈ యొక్క మనకి 3వ షెడ్యూల్ కిందకి వస్తాయి. ఓకే, 3వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? 3వ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకారాలకి సంబంధించింది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 4వ షెడ్యూల్, 3వ షెడ్యూల్ దానికి సంబంధించి 4వ షెడ్యూల్. ఈ యొక్క 4వ షెడ్యూల్ వచ్చేసరికి దేనికి సంబంధించిందంటే ఇది రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యాంగంలో ప్రాతినిధ్యం. ఓకే, రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం ఏంటి 4వ షెడ్యూల్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, దీని కిందకు వచ్చేటటువంటి నిబంధనలు ఏంటంటే మనకి 480 నిబంధనలు దీని కిందకి వస్తాయి. 4వ షెడ్యూల్ కూడా మనం చాలా ఏంటంటే 12 షెడ్యూల్లో కూడా ఏది అడిగినా సరే మనం టక్మని ఆన్సర్ చేయగలగాలి. అలాగైతే ఇప్పుడు 5వ షెడ్యూల్. 5వ షెడ్యూల్లో కనుక చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల్లో పరిపాలన. షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల్లో పరిపాలన వస్తుందన్నమాట. ఏంటి ఈ 5వ షెడ్యూల్లోనికి. ఈ 5వ షెడ్యూల్లో దీనికి వచ్చేటటువంటి నిబంధన ఏంటంటే దీనికి ఇది నిబంధన వచ్చేసి 244వ నిబంధన. ఏ నిబంధనలోకి వస్తుంది? ఇది 244వ నిబంధన అనేది ఈ యొక్క షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత చూస్తే 6వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరంలలో గిరిజన ప్రాంతాల పరిపాలన. ఓకే, దీనికి ఎందుకు వస్తుంది? దీని కింద ఉండేటటువంటి నిబంధనలు ఏంటంటే 244 మరియు 275. 244 మరియు 275 దీంట్లోకి వస్తాయి. తర్వాత చూస్తే మనకి 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఏ షెడ్యూల్ తెలుపుతుంది అంటే 7వ షెడ్యూల్ తెలుపుతుంది. ఏంటంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇవన్నీ కూడా ఏ షెడ్యూల్ తెలుపుతుందంటే మనకి 7వ షెడ్యూల్ అనేది తెలుపుతుంది. దీంట్లో వచ్చేటటువంటి నిబంధన ఏంటంటే 246వ నిబంధన. 246వ నిబంధన అనమాట. తర్వాత మనం చూస్తే 8వ షెడ్యూల్. 8వ షెడ్యూల్ సంబంధించి రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు కూడా ఈ షెడ్యూల్లోకి ఏమొస్తుంది? 8వ షెడ్యూల్లో కంటే రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు కూడా దీనికి ఎందుకు వస్తాయన్నమాట. అది ఏంటి, ఏమేమి గుర్తించింది? ఆ 22 భాషలు ఏంటి అంటే అస్సామీ, తర్వాత బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఓకే, 22 భాషల్ని కూడా భారత రాజ్యాంగం మనకు గుర్తించింది. ఇది ఏ షెడ్యూల్ ఉంటుందంటే 8వ షెడ్యూల్. అలాగైతే దీంట్లో ఉండేటటువంటి వచ్చేటటువంటి నిబంధనలు ఏంటంటే దీనికి వచ్చేటటువంటి నిబంధనలు 344 మరియు 351. 344, 351 అనమాట. ఓకే, తర్వాత 9వ షెడ్యూల్. 9వ షెడ్యూల్కి వచ్చేసరికి భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు, భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి దీంట్లోకి వస్తాయి. దీనికి వచ్చేటటువంటి నిబంధన ఏంటంటే 31B నిబంధన. 31B నిబంధన అనమాట. ఓకే, తర్వాత చూస్తే మనకి 10వ షెడ్యూల్.
10వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం దేని కిందకి వస్తుంది మనకి అంటే ఈ యొక్క 10వ షెడ్యూల్ కిందకి ఇది వస్తుంది. ఏంటంటే ఇది దీంట్లో వచ్చేటటువంటి నిబంధనలు ఏంటంటే 102 మరియు 191, 102 మరియు 191. తర్వాత 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే పంచాయతీలకు సంబంధించింది. ఇది ఏ నిబంధనలు వస్తాయంటే దీంట్లోకి 243A నిబంధన, ఓకే, 243O నిబంధన, 243 నుంచి 243A నుంచి 243O వరకు ఉన్నటువంటి నిబంధనలు దీంట్లోకి వస్తాయి. ఏంటంటే ఇక్కడ మనకి 11వ షెడ్యూల్ అనేది పంచాయతీలకు సంబంధించింది. 12వ షెడ్యూల్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది నగరపాలక సంస్థలకు సంబంధించింది అనమాట. 243P నుంచి 243ZG వరకు కూడా ఈ షెడ్యూల్లోనికి వస్తాయి. ఓకే, అలాగైతే ఇప్పుడు వరకు మనం షెడ్యూల్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఓవరాల్గా మనం ఒక్కసారి చూద్దాం షెడ్యూల్ గురించి. మీరు మర్చిపోకోకుండా ఉండాలనే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మనం ఒక్కసారికి బ్రీఫ్గా చూస్తే మొదటి షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే మనకి వాటి భౌగోళిక సరిహద్దులకు సంబంధించింది. 2వ షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే వ్యక్తుల జీతాలకు సంబంధించింది. 1వ షెడ్యూల్ వచ్చేసి భౌగోళిక సరిహద్దులు, 2వ షెడ్యూల్ వచ్చేసి మనకి వ్యక్తుల జీతభత్యాలు, 3వ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ స్వీకారాలు, తర్వాత 4వ షెడ్యూల్ వచ్చేసరికి రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం. ఓకే, 4వ షెడ్యూల్. తర్వాత చూస్తే 5వ షెడ్యూల్ వచ్చి షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలలో పరిపాలన. ఓకే, తర్వాత చూస్తే 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరంలో గిరిజన ప్రాంతాల పరిపాలన అనేది 6వ షెడ్యూల్లోనికి వస్తుంది. తర్వాత 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఓకే, ఈ నిబంధన కిందకి వస్తుంది. 8వ షెడ్యూల్లో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలకు సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 8వ షెడ్యూల్. 9వ షెడ్యూల్లో భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశాలు 9వ షెడ్యూల్లో ఉంటాయి. 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ఉంటుంది. 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్కి, 12వ షెడ్యూల్ వచ్చేసరికి మనకి నగరపాలక సంస్థలకి సంబంధించింది. ఈ రకంగా మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూళ్ళు కూడా మనం చెప్పుకున్నాము. ఓకే, ఈ 12 షెడ్యూళ్ళు కూడా దేనికి ఏది సంబంధించిందో మీరు ఏంటంటే అన్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, ఇదే యూట్యూబ్ మీరు 1-2 సార్లైనా సరే మీకు గుర్తుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ చూసేటప్పుడు మధ్యలో కానీ లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కానీ వచ్చేటటువంటి యాడ్స్ ఉంటాయి చూసారు, యాడ్స్, వాటిని మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మన ఛానల్ని రన్ చేయడం కష్టమవుతుంది. యాడ్ని మట్టికి స్కిప్ చేయొద్దు. ఓకే, ఈ యూట్యూబ్ తర్వాత వచ్చేటటువంటి 4 యూట్యూబ్ని కూడా మీరు చూడండి. మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.